రూపం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం. నమస్తే. ఈ రోజు ఇద్దరు కీలకమైనటువంటి నేతల ప్రెస్ మీట్ చూశాను నేను. ఒకటి మార్నింగ్ కిషన్ రెడ్డి గారు, గౌరవ కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూశాను. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా చూశాను. బట్ ఇద్దరు ఈ అంశాన్ని ఒక రాజకీయ అంశంగా మలిచేటటువంటి ప్రయత్నం చేశారనేది నా క్షుణ్ణమైనటువంటి అభిప్రాయం. దీంట్లో ఎవరికి ఏ అభిప్రాయాలు ఎట్లున్నా కానీ, బట్ ఒక న్యూట్రల్ గా, ఒక ఉద్యమకారుడిగా లేకపోతే ఒక బీసీగా నాకున్నటువంటి అభిప్రాయం, ఇద్దరు కూడా ఈ అంశాన్ని రాజకీయం చేయడానికి శతవిధాలా ప్రయత్నం చేశారనేటటువంటి విషయం గమనించాలా. రెండోది, ముఖ్యమంత్రి గారి ప్రెస్ స్టేట్మెంట్ లో ముఖ్యంగా ఒక మాట చెప్పారు, మా ఆఖరి పోరాటం అని చెప్పారు. ఇది ఆఖరి పోరాటం కాదు శ్రీకాంత్ గారు, ఇది ఆరంభ పోరాటం. అంటే మనకి జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి రెండో దీక్ష ఇది ఆఖరిది కాదు, ఆరంభం మాత్రమే. ఒక సుదీర్ఘమైనటువంటి ఉద్యమం, పోరాటం రావాల్సినటువంటి అవసరం ఉంది 42% రిజర్వేషన్లు సాధించుకోవడానికి. ఎందుకంటే పార్టీ పరంగా వాళ్ళ ప్రభుత్వ పరంగా వాళ్ళ ఆఖరి అనుకుంటే మనం ఏం చేయలేం కానీ, సో బీసీల పరంగా తెలంగాణ పరంగా చూసుకుంటే ఇది ఆరంభం అనుకోవచ్చు. చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా చూస్తే అది ఒక సుదీర్ఘ పోరాటం చేసి రిజర్వేషన్లు సాధించాల్సినటువంటి అవసరం ఉందనేది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ఒకసారి శ్రీకాంత్, మనం చరిత్ర లోపలికి బాగా వెళ్ళొద్దు కానీ లైట్ గా ఒక మాట చెప్తాను. 1953లో స్వతంత్రం వచ్చిన తర్వాత కాకా కలేల్కర్ కమిషన్ వేశారు. 1979లో మండల్ కమిషన్ వేశారు. 2017లో జస్టిస్ రోహిణి కమిషన్ వేశారు. ఎక్కడన్నా ఈ కమిషన్లను పూర్తి స్థాయిలో అమలు చేసిన పార్టీలు గాని, ప్రభుత్వాలు గాని, అవి అమలు చేయాలని పోరాటం చేసినటువంటి పార్టీలను ఈ దేశంలో చూసామా? హఠాత్తుగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల పైన అన్ని పార్టీలకు విపరీతమైన ప్రేమ పొంగి పొరులుతుంది. దీనికి ఆ పార్టీలకు మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడైనా బీసీల సమస్యలు, బీసీల అభివృద్ధి, బీసీల సంక్షేమము ఒక అజెండాగా మారినటువంటి సందర్భంలో, కాబట్టి 3 పార్టీలు బీసీల జపం చేస్తున్నారు. కాబట్టి ఐ న్యూస్ వేదికగా ఆ 3 పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది ఒకటి అంశం. ఇక రెండోది ఏంటి అంటే, అసలు ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ల ముందున్నటువంటి 3 ఆప్షన్స్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ 3 ఆప్షన్స్ ఎట్లా ఉంటాయో చెప్పి ఇంకొక అంశం కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అంశం చెప్తాను. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఆప్షన్ 1 ఏంటి అని అంటే, 50% ఉన్నటువంటి పరిమితిని, సీలింగ్ ని తొలగించాలి. తొలగించిన తర్వాత 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక కొత్త జీవోని తీసుకొచ్చేటటువంటి ఆలోచన చేస్తున్నామన్నారు. బట్ 50% సీలింగ్ లిమిట్ పెట్టింది ఎవరు? తీయాల్సింది ఎవరు? తీయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? తీసేటటువంటి అధికారం ఎవరికి ఉంది అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. అందుకే కదా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, 50% సీలింగ్ లిమిట్ అనేది ఒక అడ్డుగోడ, దాన్ని పలగొట్టాలంటున్నారు. ఆ అడ్డుగోడని పలగొట్టకుండా నువ్వు 42% కాదు కదా, మిగతా ఎంత శాతం కూడా రిజర్వేషన్ ఇచ్చేటటువంటి అవకాశం ప్రస్తుత పరిస్థితులు అయితే లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్లలో అడ్డుగోడగా ఉన్నటువంటి 50% ఎవరు పెట్టారు? 1992లో సుప్రీంకోర్టు పెట్టింది. ఇందిరా సాహ్ని కేసులో తీర్పిస్తున్నటువంటి సందర్భంలో పెట్టింది. బట్ ఇవి తీయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? తీసేటటువంటి బాధ్యత ఎవరిది? అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఇటీవల? 285 క్లాస్ ఏలో ఉన్నటువంటి ఒక సవరణ చేస్తూ గవర్నర్ కి ఒక సవరణను పంపింది ఆర్డినెన్స్ కోసం. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వము ఈ 50% క్యాప్ ని తీయగలుగుతుందా? ఒక 285 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో మాత్రమే 50% సీలింగ్ లిమిట్ ఉందా? దేశవ్యాప్తంగా ఉంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం తీయలేదు. ఆ విషయాన్ని గమనించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దీనికి ఒక సవరణ చేస్తూ గవర్నర్ కు ఒక సవరణ కాపీని పంపిస్తూ దాని తర్వాత ఆర్డినెన్స్ చేస్తామంటే అది కుదిరేది కాదు. అది దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి ఒక చర్య. కాబట్టి అది తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. మొదటి ఆప్షన్ ఫెయిల్. రెండో ఆప్షన్ కొద్దాం. రెండో ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిలిపివేసేటటువంటి ఒక ఆప్షన్ ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఏంటది? సెప్టెంబర్ 30 లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాలి. కోర్టు డైరెక్షన్ ఉంది. కోర్టుకు వెళ్ళి వీళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు మేము బీసీ రిజర్వేషన్లు తేలలేదు కాబట్టి కొంతకాలం పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసుకుంటామని అంటే కోర్టు ఏం చెప్తుందని తెలుసా అండి?
మధ్యప్రదేశ్ లో ఇదే ఒక తీర్పు ఉంది. ఆ తీర్పు ఏంటంటే బీసీ రిజర్వేషన్లు తేలకపోయినా యూ విల్ గో ఫర్ ది ఎలక్షన్. బీసీ రిజర్వేషన్లు తేలకపోయినా మీరు ఎన్నికలు నిర్వహించాలని ఒక తీర్పు ఉంది. ఆ తీర్పు రెఫరెన్స్ వస్తుంది కాబట్టి మళ్ళా కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గైడ్ లైన్స్ ఇస్తుంది, ఒక సూచన ఇస్తుంది, మీరు బీసీ రిజర్వేషన్లు తేలకపోయినా ఎన్నికలు పెట్టాలంటుంది. ఇది పాయింట్ 1. అందులోనే పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టకపోతే 3,000 కోట్ల రూపాయల 15th ఫినాన్స్ కమిషన్ నిధులను కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. 1,500 కోట్లు, 1,400 కోట్లు 2024-25, 2025-26 ఈ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి డబ్బులు కోల్పోయేటటువంటిది. ఇది నిధులు, గ్రాంట్స్ ఇవి కోల్పోతే గ్రామ పంచాయతీలకు ఎంత నష్టం జరుగుతుందో మనకు తెలుసు. మూడోది అందులోనే ఏంటి అనంటే ఇప్పటికే గ్రామ పంచాయతీల కాల పరిమితి ముగిసిపోయి సంవత్సరంన్నర అవుతుంది. అక్కడ పాలన పడకేసింది, ప్రజలకు రావాల్సినటువంటి పౌర సేవలు అందటం లేదు. కాబట్టి అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తుంది. రెండో ఆప్షన్ ఫెయిల్. ఇక మూడో ఆప్షన్ కొద్దాం. మూడో ఆప్షన్ ఏంటంటే పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్లు. ఇప్పుడు 42% చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వలేనప్పుడు 3 పార్టీలు వాళ్ళ విత్ ఇన్ ద పార్టీలో ఒక రిజల్యూషన్ చేసి చట్టపరంగా మేము రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీగా అధికార పార్టీగా మేము 42% రిజర్వేషన్లు ఇస్తున్నాం. అంటే 12,778 గ్రామ పంచాయతీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పంచాయతీతో కలిపి. ఇప్పుడు రాబోతున్నటువంటి కొత్త పంచాయతీతో కలిపి 12,778 గ్రామ పంచాయతీల్లో 42% రిజర్వేషన్ల ప్రకారం 5,366 గ్రామ పంచాయతీలు బీసీలకు ఇవ్వాలా. చట్టం అయితే అది రక్షణ. పార్టీ పరంగా అయితే ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఒక కాంగ్రెస్ పార్టీ ఒక గ్రామంలో బీసీని నిలబెడితే బీజేపీ అగ్రవర్ణాలని బీఆర్ఎస్ అగ్రవర్ణాలని నిలబెడితే ఎవరు గెలుస్తారండి? ఎవరు బలవంతులు? కాబట్టి ఇది 3 పార్టీలు తీసుకోవాల్సినటువంటి ఇది 3 పార్టీలు యునానిమస్ గా రిజల్యూషన్ చేసి ఒక ఏ గ్రామ పంచాయతీలను నాన్ అఫీషియల్ గా రిజర్వ్ చేస్తున్నామో అక్కడ 3 బీసీలు నిలబెడితే అప్పుడు బీసీలకు 5,366 గ్రామ పంచాయతీలు వస్తాయి. లేకపోతే మళ్ళా పాత 23% రిజర్వేషన్ వాళ్ళకి దక్కేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మూడో ఆప్షన్ కూడా మూడో ఆప్షన్ కి ఎందుకు వస్తాయండి? కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రిజర్వేషన్ ఇస్తాం అనుకోండి, భారతీయ జనతా పార్టీ ఇవ్వాలని రూల్ ఏం లేదు, టీఆర్ఎస్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. భారతీయ జనతా పార్టీ మీరు ఇచ్చుకున్నారు, మీరే హామీలు ఇచ్చుకున్నారు, మీరే నెరవేర్చుకోవాలని కూడా అన్నారు. అదే ఆ గ్రామంలో వాళ్ళకి బలహీనమైనటువంటి నాయకత్వం ఉంటే వాళ్ళు టికెట్ ఇవ్వలేరు కదా. వాళ్ళు గెలుపు అవకాశాలు ముఖ్యం చూసుకుంటారు తప్ప బట్ ఈ సోషల్ కంపోజిషన్స్ వాళ్ళు చూసుకునేటటువంటి అవకాశం ఉండదు కదా. కాబట్టి ఇది చాలా కష్టతరమైనటువంటి అంశం. కాబట్టి మూడో ఆప్షన్ కూడా ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇది ఏంటి అనంటే చట్ట ప్రకారంగా మనం రిజర్వేషన్లు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు తమిళనాడు తరహా అంటున్నారు. తమిళనాడులో జరిగినటువంటి పోరాటం, తమిళనాడులో జరిగిన లాబియింగ్, తమిళనాడులో జరిగినటువంటి వ్యవస్థ ఇక్కడ జరగటం లేదనేదే నా ఉద్దేశం. బిల్లు బలహీనంగా ఉండటం వల్ల తమిళనాడు రిజర్వేషన్లు సాధించకపోవచ్చు. ఎందుకు? నేను ఒక చిన్న మాట చెప్తాను, తర్వాత మళ్ళీ మీరు అవకాశం ఇస్తే వేరే అంశం చెప్తాను. ఇప్పుడు తమిళనాడులో బీసీలు వెనకబడి ఉన్నారంటే రిజర్వేషన్ రాలే. ఇప్పుడు మన బిల్లో భూసాని వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఇచ్చినటువంటిది ఏంటంటే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వెనకబడి ఉన్నారు కాబట్టి మేము స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కొనసాగించాలని సిఫారసు చేస్తున్నామంటే రిజర్వేషన్లు ఇవ్వరు. తమిళనాడులో అట్లా చెప్పలేదు కదా. తమిళనాడులో అట్లా ఏం చెప్పింది అంబాశంకర్ కమిషన్ 1983 కమిషన్ అంటే బీసీల రిజర్వేషన్ 31% నుంచి 50% పెంచాలా. ఎందుకు పెంచాలనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి కాజ్ చూపించింది. ఆ కాజ్ ఏంటి అని అంటే కేవలం తమిళనాడులో 11 బీసీ కులాలు మాత్రమే లబ్ధి పొందాయి కాబట్టి కింది కులాలకు కూడా మేలు జరగాలి, రిజర్వేషన్ల ఫలాలు అందాలంటే బీసీ రిజర్వేషన్లు 31% నుంచి 50% పెంచాలని చెప్తూ ఇంకేం చెప్పారు తెలుసా శ్రీకాంత్? దాంతో పాటు ఎవరికి ఎంత వాటా 50లో అనేది స్పష్టంగా చెప్పారు. బీసీలకు 26.5, మైనారిటీ బీసీలకు 3.5, ఎంబీసీలకు 13%, డిఎన్సీలకు 7%. ఇట్లా విభజన చేసి ఒక సామాజిక న్యాయం అనేటటువంటి ఫ్యాక్టర్ ని బలంగా చూపెట్టి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో లాబింగ్ చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పివి నరసింహారావు దగ్గర కూర్చొని నేను రిజర్వేషన్లు ఇచ్చేదాకా తమిళనాడులో అడుగు పెట్టనని జయలలిత ఢిల్లీలో కూర్చొని రిజర్వేషన్లు సాధించుకొని పోయింది. అంత ఒక బలమైనటువంటి ఫ్యాక్టర్ అక్కడ ఉంది. ఆ రిపోర్ట్ లో అంత బలం ఉంది. మన రిపోర్ట్ లో ఏం వచ్చిందండి? మన రిపోర్ట్ లో ఏమీ లేదు. మన రిపోర్ట్ లో ఒక సహేతుకత లేదు, ఒక సైంటిఫిక్ రీజన్ లేదు, ఎందుకు అడుగుతుందో లేదు. వేగ్గా ఇగో బీసీలు వెనకబడి ఉన్నారు కాబట్టి మేము 42% రిజర్వేషన్ ఇస్తున్నాం. ఎవరన్నా ఇస్తారండి? ఎవ్వరు ఇయ్యరు. కాబట్టి ఒక బలహీనమైన ప్రపోజల్ తోటి
ఒక బలహీనమైన ప్రపోజల్ తోటి ఒక బలమైనటువంటి రిజర్వేషన్ ని సాధించడం ఎట్లా వీలవుతుంది అనేది